హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి. ఏంజల్స్ ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీ రిలేషన్షిప్ గురించి అనేది చూద్దాం. మీరు రిలేషన్షిప్ లో కాంటాక్ట్ ఉన్నా, నో కాంటాక్ట్ ఉన్నా, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు. అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అండ్ ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతున్నాయో డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ కొంతమంది లైక్ చేయట్లేదు, నచ్చినా కానీ మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైతే నచ్చదో ఇట్స్ ఓకే. ఎవరైతే నా రీడింగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నా ఛానల్కి ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి. ఓకే, ఫస్ట్ చూద్దాం యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది. ఓకే, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది 6300500969. మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, కాల్స్ చేయకండి. ఓకే, సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఈ డెక్ నుంచి చూస్తాను యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. ఈరోజు రీడింగ్ మీకోసం, మీ రిలేషన్షిప్ కోసం. ఓకే, అండ్ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది దీని గురించి. ఓకే, అదనమాట. సో ఫస్ట్ చూద్దాం. మీ పర్సన్ గురించి ఆలోచించండి, మీ రిలేషన్షిప్ గురించి ఆలోచించండి. లేదంటే తన నేమ్ తీసుకోండి 3 times, మీ ఇద్దరు నేమ్ తీసుకోండి. కపుల్స్ మీ పర్సన్ పేరు తీసుకోండి, మీ నేమ్ తీసుకోండి. ఓకే, అండ్ డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి. ఓకే, సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు. ఫస్ట్ పేషెన్స్. ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది, పేషెన్స్ వచ్చింది. ఈ కార్డ్ కొంచెం వైట్ ఉంటుంది, సో అందుకే మీకు సరిగా కనిపించట్లేదు. ఇక్కడ 14 నెంబర్ కార్డ్, 16 నెంబర్ కార్డ్. సో ఇక్కడ 7 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, కొంతమందికి 6 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ కార్డ్ చాలా వైట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంజల్ ఉందన్నమాట, వైట్ ఏంజల్. ఇక్కడ పేషెన్స్ కార్డ్ అంటే ఓపిక. ఓకేనా, నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. బ్రోకెన్ హార్ట్. ఇక్కడ చాలామంది వాళ్ళ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేసేసారు. థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తాను. ఓకే, ఇక్కడ బ్రోకెన్ హార్ట్ ఉంది. ఆల్ టైడ్ అప్. ఓకే, ఇక్కడ 5 నెంబర్ కనిపిస్తుంది, 9 నెంబర్ కనిపిస్తుంది, 23 నెంబర్ కనిపిస్తుంది, 16 నెంబర్ కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ ఇంకొక కార్డ్ చూద్దాం. గాడెసెస్ ఆఫ్ ద మూన్. ఓకే, ఇంకొన్ని కార్డ్స్ చూస్తాను నేను. ఓకే, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఈస్ డోర్ టు స్పిరిట్. ఓకే, ఇక్కడ మళ్ళీ 5 నెంబర్ వచ్చిందండి. ఓకే, 32 నెంబర్ కూడా 32 నెంబర్ ఉండదు, బట్ 32 నెంబర్ అంటే ఇట్స్ 5 నెంబర్ కదా, సో 5 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొక కార్డ్ వచ్చేసి 5th చక్ర ఆర్కింజల్ గ్యాబ్రియల్. ఓకే, ఇంకొకటి అప్రిసియేషన్. ఓకే, ఈ కార్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను టారో డెక్ నుంచి తీసుకుంటాను. ఓకేనా, యూనివర్స్ మీకు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ అండ్ ఏంజల్స్. ఓకే, మెజిషియన్ అండ్ ద మిర్రర్. ఓకే, అండ్ హ్యాపీ ఫ్యామిలీ. వావ్, ఎంత మంచి బ్యూటిఫుల్ కార్డ్ ఇది. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హ్యాపీ ఫ్యామిలీ, రెయిన్బో. అసలు ఈ ఏమంటారు, ఒక కార్డ్కే అందం వచ్చింది అంటారు కదా, సో అలా ఉంటుంది కార్డ్. చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్యామిలీ వైట్ క్లోత్స్లో అండ్ రెయిన్బో కలర్ఫుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, అంతే బ్యూటిఫుల్గా ఉంది కార్డ్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ 6th చక్ర ఆర్కేంజల్ మెటాట్రాన్. ఓకే, సో ఇది నేను పక్కన పెట్టేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 6 నెంబర్ చాలా కనిపిస్తుంది నాకు,
అండ్ 5 నంబర్, 9 నంబర్, 8 నంబర్ అండ్ 4 నంబర్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ అండి పేషెంట్ కార్డ్ ఉంది ఇక్కడ. పేషెన్స్ అంటే ఓపిక. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఓపిక పట్టండి. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే బాధపడుతున్నారు. వాళ్ళ లైఫ్లో కర్మ అనేది మీ పర్సన్కి ఎప్పుడు తగులుతుందనా, లేదంటే మీ లైఫ్లో మీకు ఎప్పుడు మంచి జరుగుతుందా అనేసి చాలామంది పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చాలామంది ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో, వ్యూవర్స్ ఇప్పుడు రీడింగ్ చూస్తున్నారో, వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వల్ల, ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్రోకెన్ హార్ట్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక కళ్ళు నీళ్ళు ఉంటాయి కదా, కళ్ళు నీళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీ హార్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే బీ పేషెంట్, ఓపికగా ఉండండి. ఓకేనా? సో మీ టైం డెఫినెట్గా వస్తుంది. ఓకే, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందంటే అండి, యూనివర్స్ ఏం కావాలనుకుంటుంది మీ దగ్గర నుంచి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు గ్రో అవ్వాలని. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైతే కనెక్షన్ మీరు వచ్చారో ఆ కనెక్షన్ వల్ల, ఆ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఓకే, మీరు ఏడ్చారు, చాలా బాధను అనుభవించారు. కానీ యూనివర్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ట్రై చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అప్రిసియేషన్ ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇండిపెండెంట్గా చాలా హ్యాపీగా ఉంది, తన చుట్టంతా గ్రీనరీ ఉంది. అంటే అప్రిసియేషన్ అంటే ఏంటి? పొగడతా, రైట్? అంటే తన లైఫ్లో తను గెలిచింది. యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీకు బాధని ఇచ్చాను నేను, బాధ పడుతున్నారు మీరు, బట్ ఫర్దర్లో ఈ బాధనే మీ స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ బాధనే మిమ్మల్ని మీ లైఫ్లో గ్రో అయ్యేలా చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే రాళ్ళు తగలవో, ఓకే, కష్టం తెలీదో, అప్పుడు సంతోషం ఎలా వస్తుంది లైఫ్లోకి కదా. సో యూనివర్స్ ఏంటంటే మీకు ఇండిపెండెంట్గా మీరు ఎలా ఉండాలి, ఇలాంటి పర్సన్స్తో మీరు ఎలా డీల్ చేయాలి, మీరు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేది యూనివర్స్ మీకు నేర్పించింది పర్సన్ త్రూ. ఓకే, అది కష్టమే, అది చాలా కష్టమైన దారే, కానీ మీ పర్సన్ వల్ల మీరు ఎక్కడో అక్కడ స్ట్రాంగ్ అయ్యారు. ఓకేనా? అదే క్రెడిట్ మీ పర్సన్కి ఏం పోదు. ఓకే, ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? యూనివర్స్కి పోతుంది. ఓకేనా? సో యూనివర్స్ ఏంటంటే ఎప్పుడైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుంచి మీరు మేబీ టారో చూడడం మొదలుపెట్టుంటారు. ఓకే, మేబీ మీకు అంతకుముందు టారో అంటే ఏంటో తెలియకపోవచ్చు, అంత మీకు ఐడియా లేకపోయి ఉండొచ్చు టారో అంటే. ఓకేనా? సో అంతకుముందు ఏంటంటే మీకు టారో అనేది తెలీదు. ఎప్పటి నుంచి అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుంచి మీరు టారో గురించి తెలుసుకున్నారు, లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి. ఇంతకుముందు ఇవన్నీ మీరు ఎక్కడ వినలేదు. ఓకేనా? అండ్ మీలో ఎక్కడో అక్కడ యూనివర్స్తో కనెక్ట్ అయ్యారంటే అది మీ పర్సన్ వల్లనే మీరు కనెక్ట్ అయ్యారు. అంటే ఏంజల్స్ మీ పర్సన్ త్రూ మీరు యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలా అయ్యిందనమాట. ఈ ప్రాసెస్ అనేది అయ్యింది. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఒక టెస్ట్ పెడుతుంది, అంటే ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఇక్కడ మీకు ఎలాంటి పర్సన్ ఇచ్చారంటే, అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా రీడింగ్ని, మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ ఇచ్చారంటే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీకు ఒక దారి అనేది ఆ పర్సన్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేశాడు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్ టైడ్ అప్ అని ఉంది, అంటే ఒక పర్సన్ అనేది కట్టి పడేసి ఉందన్నమాట. ఆ పర్సన్ ఏంటంటే స్టక్ అయ్యాడు మీ పైన, మిమ్మల్ని కూడా ఆ పర్సన్ స్టక్ చేస్తున్నాడు, మిమ్మల్ని ఇరికించాడు, ఆ పర్సన్ కూడా ఇరుక్కున్నాడు, అలాగనమాట. సో ఆ పర్సన్ ఇరుక్కున్న బాగానే ఉన్నాడు, కానీ మన వ్యూవర్స్ ఏంటంటే చాలా ఘోరంగా ఇరుక్కుపోయారు, చాలా హార్ట్ బ్రేక్ ఫేస్ చేశారు, వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీ పర్సన్ వల్ల మీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ పర్సన్ వల్ల ఎగ్జామ్ ఏం పెడుతుందంటే మీరు ఎంతవరకు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు, ఎంతవరకు మీరు స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు, ఎంత మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేయగలుగుతారు. సో యూనివర్స్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీరు హార్ట్ బ్రేక్ ఫేస్ చేశారు, దానిలో నుంచి ఒక లెసన్ నేర్చుకున్నారు. యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి. మీరు చూడండి, లోకంలో చాలా మంది ఉంటారు ఎవరైతే చాలామంది హర్ట్ చేస్తారు, చాలా బాధ పెడతారు, రైట్? సో యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీరు చాలా స్ట్రాంగ్గా అవ్వాలి. సో మీకు ఇప్పుడు ఏదైతే మీరు హార్ట్ బ్రేక్ ఫేస్ చేశారో దాని నుంచి మీరు చాలా నేర్చుకోవాలని యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా?
సో ఎవరైతే సాడ్ ఎనర్జీలో ఉన్నారో నేను అందుకే చెప్తాను కదా చాలా వీడియోస్లో సాడ్ ఎనర్జీలో ఉండొద్దు. సో ఇంకొకటి ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఒక సిచ్యువేషన్ అవుతుందండి మన లైఫ్‌లో. ఏంటంటే మనము దేవుడిని, "అరే దేవుడా! ఎందుకు నా లైఫ్‌లో ఇలా చేశావు? ఎందుకు నా లైఫ్ ఇలా అయింది? అందరి లైఫ్‌లో అందరూ బానే ఉన్నారు. మరి నా లైఫ్‌లో ఎందుకు ఇంత హార్ట్ బ్రేక్ ఇచ్చావు? ఇంత బాధని ఎందుకు నాకిచ్చావు?" అంటే చూడండి, ఈ సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తారు. ఓకేనా? సో మీ లైఫ్‌లో అయ్యింది, నా లైఫ్‌లో కూడా ఉంది. అందరు చాలామంది లైఫ్‌లో ఎందుకు అవుతది? కొంతమంది లైఫ్‌లో ఎందుకు అవుతది? హార్ట్ బ్రేక్ ఎందుకు అవుతుంది? సో ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా సున్నిత మనస్కులు అయ్యుండొచ్చు. చాలా ఇన్నోసెంట్ అయ్యుండొచ్చు. చాలా ఎమోషనల్ పర్సన్ అయ్యుండొచ్చు. సో యూనివర్స్ ఏంటంటే ఏం చెప్తుందంటే, ఈ రోజుల్లో అందరు ఎమోషనల్ పర్సన్స్ ఉండరు. చాలామంది నక్కలాగా ఉంటారు బయట. బయటకు ఒక మాస్క్ ఏసుకొని ఉంటారు. పైకి మంచిగా, లోపల ఇంకొక రాక్షసత్వం అనేది ఉంటుంది. మానిప్యులేషన్ అనేది ఉంటుంది. సో యూనివర్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే, మీరు ఇలాంటి వాళ్ళతో డీల్ చేయడం అనేది నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళతో డీల్ చేయాలంటే మీలో స్ట్రాంగ్‌నెస్ ఉండాలి. మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే అలాంటి వాళ్ళతో డీల్ చేయగలరు. లేదంటే మీరు డీల్ చేయలేరు. ఓకేనా? సో యూనివర్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే, మీరు అలాంటి వాళ్ళతో డీల్ చేయడం. ఇంకొకటి ఏం నేర్పిస్తుందంటే, ఇక్కడ యూనివర్స్ ఏం నేర్పిస్తుందంటే సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటంటే, మనము మనకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే, వాళ్ళ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ వాళ్ళను మీ పర్సన్‌కి మీరు ఇంపార్టెంట్ ఇచ్చే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారనేది మీరు గమనించట్లేదు ఇక్కడ. సో పర్సన్ అనేవారు మీ లైఫ్‌లో పార్ట్ మాత్రమే గానీ, మీ పర్సన్ మొత్తం మీ లైఫ్ కాదు. సరే అండి, మీ పర్సన్ అంటే మీకిష్టం, ప్రేమ అన్నీ. కాకపోతే ఏంటంటే, ఆ పర్సన్‌ని చేసే క్రమంలో, ఆ పర్సన్ వెనకాల వెళ్ళే క్రమంలో, ఆ పర్సన్ మిమ్మల్ని ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా, మీరు పూర్తిగా అది భరిస్తున్నారు, సహిస్తున్నారు. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? చెప్పండి. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. సెల్ఫ్ ఎస్టీమ్ ఒక పర్సన్ మనం ఎంత ప్రేమించినా సరే, ఆ పర్సన్ మనల్ని బాధ పెడుతున్నారంటే, మనల్ని మనం చూజ్ చేసుకోవడం అక్కడ అయితే యూనివర్స్ ఇదే టెస్ట్ చేస్తుంది. మీరు ఎంతవరకు మీకోసం నిలబడతారు, ఎంతవరకు మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటారనేది యూనివర్స్ అది టెస్ట్ చేస్తుంది కనెక్షన్‌లో. కానీ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే ఇంకా అక్కడే ఇరుక్కున్నారు. సరే ఇరుక్కున్నారు ఓకే. బట్ చాలా బాధ ఎనర్జీలో, లో ఎనర్జీలో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలా రిలేషన్స్‌లో ఎప్పుడైనా మనకది బాధొచ్చిందనుకోండి, ఆ పర్సన్ పదే పదే మనల్ని హర్ట్ చేస్తున్నారనుకోండి, సో ఎక్కడ యూనివర్స్ చెప్పాలనుకుంటుందంటే, ఆ పర్సన్ ఫలానా పర్సన్ నిన్ను బాధ పెడుతున్నాడు. సో చూజ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోండి. దాని నుంచి బయటికి రండి. ఒక ఇండిపెండెంట్ పర్సన్‌గా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒకరికి ఛాన్స్ ఇవ్వకండి మిమ్మల్ని హర్ట్ చేసేంత. ఇలాంటి పర్సన్స్‌తో డీల్ అవ్వడం నేర్చుకోండి. ఇక్కడ ఈ లోకంలో చాలామంది అలాంటి పర్సన్స్ ఉంటారు. సో మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఇది ఫేస్ చేయాల్సిందే. ఇది దెబ్బలు తగిలితేనే కదండీ స్ట్రాంగ్ అవుతాం. సో యూనివర్స్ మనకి దెబ్బ తాకిస్తుంది. దెబ్బ తగిలిస్తుంది. చాలా దెబ్బలు పడుతున్నాం మనం. బట్ స్టిల్ మనం ఒక నెక్స్ట్ డే లేస్తున్నాం, నించుంటున్నాం, స్ట్రాంగ్‌గా ఉంటున్నాం. సో యూనివర్స్ మనకు అదే చేయాలనుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చాలా మందికి థ్రోట్ చక్ర ఓపెన్ అయి ఉండొచ్చు. ఓకేనా? కొంతమంది ఏంటంటే చాలా వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకోరు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవట్లేదు ఇక్కడ. ఓకేనా? యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒక పర్సన్ మీరు ప్రేమించారు ఓకే. అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారా? మీకోసం మీరు మాట్లాడుతున్నారా? లేదు. ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ చాలామంది ఏంటంటే మ్యానిపులేటర్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఎలాగో అలాగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తారు, బోల్తా కొట్టిచ్చేస్తారు, ఎమోషన్స్ యూజ్ చేసి, ప్రేమ యూజ్ చేసి మిమ్మల్ని మీరేమో అది నిజమే అన్నట్టుగా నమ్మేస్తారు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, అందరినీ మనం గుడ్డిగా నమ్మొద్దు. ఓకేనా? అందరూ మనం మంచి కోరే వాళ్ళే ఉంటారని నమ్మకం ఉండదు. సో ఎవరు చెడ్డవారు, ఎవరెంత పాలలో ఉన్నారు, ఎవరెంత నీళ్ళలో ఉన్నారు అనేది మీరు గుర్తించాలి. అంత స్ట్రాంగ్ మీరు అవ్వాలి. సో ఇప్పుడు దెబ్బ ఎందుకు పడ్డది మీకు యూనివర్స్ వల్ల? మీ పర్సన్ త్రూ ఎందుకు పడింది? మిమ్మల్ని యూనివర్స్ ఈ పొజిషన్లో చూడాలనుకుంటుంది. యూనివర్స్ మిమ్మల్ని
ఎనర్జీలో చూడాలనుకుంటుంది. ఎక్కడ అంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, మీరు ఒక్కరే ఉన్నారు. మీ పర్సన్ ఉన్నారు ఎక్కడ? లేరు. మీరు ఒక్కరైనా స్ట్రాంగ్ ఉండగలరు. మీ పర్సన్ ఉంటేనే మీరు స్ట్రాంగ్ ఉంటారు. మీ పర్సన్ ఉంటేనే మీ జీవితం, మీ పర్సన్ ఉంటేనే మీ లైఫ్‌కి ఒక అర్థం. అలా ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఎంతసేపు మన పర్సనే ఉంటారా? మీరు ఫస్ట్ మీరు ఒంటరిగా వచ్చారు ఈ లోకంలోకి. మీకొక ప్రయారిటీ ఉంది. మీకొక ఇంపార్టెన్స్ ఉంది. మీకొక విలువ ఉంది ఇక్కడ. సో, మీ విలువకు గూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! మీ పర్సన్ విలువ ఇయ్యనంత మాత్రాన మీకు విలువ లేదని కాదు కదా! సో, ఒక పర్సన్ మనకి విలువనియ్యనప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. మన మీద మనం ఫోకస్ చేయాలి. లేదంటే ఆ పర్సన్ జోలికి వెళ్ళడం ఆపేసేయాలి. ఓకేనా? సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు మీరు ఇంపార్టెన్స్ అయ్యుండాలి. ఓకే. మీ పర్సన్ ఇంపార్టెంట్ అయ్యారు. అది ఓకే. బట్ మీ పర్సనే పూర్తిగా 100% మీకు ఇంపార్టెంట్ అవ్వదు. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి అని యూనివర్స్ చెప్తోంది ఇక్కడ. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తోంది ఇక్కడ. ఓకే. ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ. ఓకేనా? ఇక్కడ చాలా మందికి యూనియన్ ఎందుకు అవ్వట్లేదు అని ఒక డౌట్ ఉంటది. అంటే మేము రీడింగ్స్ చూస్తాం. మాకు యూనియన్ అవ్వట్లేదు. మా పర్సన్ నా దగ్గరికి రావట్లేదు. ఎందుకు రావట్లేదో నేను చెప్తాను. ఓకే. ఇక్కడ చాలామంది ఎనర్జీలో లేరు వ్యూవర్స్. ఏంటంటే ఇంకా ఆ పర్సన్‌ని చేజ్ చేస్తున్నారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు ఇక్కడ. అంటే మీ పర్సన్ మిమ్మల్ని తిట్టినా సరే, ఎన్ని మాటలన్నా సరే, అది మీకు బాధ కలగదు. అదేంటి, దాన్ని వదిలేసి మరి మీ పర్సన్ వెనకాలే మళ్ళీ వెళ్తున్నారు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒక్కోసారి మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారంటే, మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఓకేనా? మీకోసం మీరు ఫైట్ చేయండి. ఓకేనా? అది చెప్తుంది యూనివర్స్. సో, ఎప్పుడైతే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడం, ఈ ఎనర్జీలో అప్రిసియేషన్ అంటే ఒకరు అప్రిసియేషన్ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, మీ లైఫ్‌లో పాజిటివ్ చేంజెస్ అనేవి అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే థ్రోట్ చక్ర ఉంది. మీ పర్సన్ నుంచి అప్పుడు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను అందుకే చెప్తాను ఎవ్రీ రీడింగ్‌లో కూడా మిమ్మల్ని మీరు ఇంపార్టెన్స్‌గా పెట్టుకోండి. మీతో మీరు హ్యాపీగా ఉండండి. పర్సన్ ఉంటాడండి. ప్రతి 24 గంటలు పర్సన్‌తోనే నేను హ్యాపీగా ఉంటా. పర్సన్ ఉంటే నా జీవితం అలా ఉండదు. పెళ్ళైన వాళ్ళు చూస్తున్నా, పెళ్లి కాని వాళ్ళు చూస్తున్నా, మన ఇండివిడ్యువాలిటీ మనకుంటది. మన లైఫ్ మనకుంటది. మనకొక లైఫ్ ఉంది. మనం మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా! పర్సన్ ఇంపార్టెంటే. బట్ మన జీవితం మొత్తం పర్సనే కాదు. ఓకే. సో, ఇదండి ఈ ఏమంటారు, ఇంకా ఏంటంటే కార్డ్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ కార్డ్ ఈస్ గాడెసెస్ ఆఫ్ ద మూన్. ఇక్కడ చాలామంది ఎమోషనల్. ఓకే. అండ్ మీకు చాలామందికి ఏంటంటే ఫుల్ మూన్, న్యూ మూన్ ఓకే వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం, అట్లాంటివి చాలా మన ఎమోషన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవ్వడం కామన్. ఓకే. సో, ఇక్కడ గాడెస్ ఆఫ్ ద మూన్ ఏం చెప్తుందంటే, ఇక్కడ వ్యూవర్స్ చాలా చాలా ఎమోషనల్, చాలా సెన్సిబుల్, చాలా ఏమంటారు, మదర్లీ నేచర్ ఉండొచ్చు. మీరు బాయ్స్ చూస్తున్నా, గర్ల్స్ చూస్తున్నా రీడింగ్, మీరు చాలా సెన్సిబుల్ పర్సన్ ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్. సో, ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు, ఇట్టే మోసపోతారు. సో, యూనివర్స్ మీకు దెబ్బ తాకిచ్చిందంటే మిమ్మల్ని స్టాక్ చేయడానికి. ఓకేనా? అందరిని మీరు నమ్మేయొద్దు, స్ట్రాంగ్‌గా ఉండాలి అనేసి నేర్పించింది మీకు ఈ కనెక్షన్ ద్వారా చాలా స్ట్రాంగ్ లెసన్ నేర్పించింది. సో, ఆ స్ట్రాంగ్ లెసన్ ఏంటంటే మీరు ఎలాగా మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవాలి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని అండ్ మిమ్మల్ని మీరు ఇంపార్టెన్స్ ఎలా అవ్వాలి, సెల్ఫ్ లవ్ ఎలా ఉండాలి. ఓకేనా? సెల్ఫ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ అండి మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. ఓకేనా? మీ పర్సన్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఓకే. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని నిందిస్తున్నాడు, తిడుతున్నాడు, లైక్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే అక్కడ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఓకే. నన్ను కొట్టినా సరే, నన్ను తిట్టినా సరే, నన్ను ఎన్ని బండబూతులు తిట్టినా సరే, అయినా నాకు మా పర్సనే కావాలి. సో, అక్కడ ఏంటంటే మీరు ఇంకా చేసి ఆ పర్సన్ నుంచి ఇంకా మాటలు పడి ఇంకా హర్ట్ అవ్వడం అనేది చేయకండి. ఓకేనా? మీకోసం మీరు స్టాండ్ తీసుకొని మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండండి. అప్పుడు మీ పర్సన్ ఎందుకు రాడో చూడండి. ఓకే. ఇది నేను పక్కా చెప్తాను. ఎందుకంటే మీ ఎనర్జీ ఎప్పుడు హైలోనే ఉండాలి. మీ వైబ్రేషన్ ఎప్పుడు హైలోనే ఉండాలి. ఓకే. సో, ఇదండి కార్డ్స్. ఇప్పుడు తీసేస్తున్నాను. నేను టారో డెక్ నుంచి చూస్తాను యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు టారో నుంచి చూస్తాను యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో. సో, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను. మీ లైఫ్‌లో చాలా అప్రిసియేషన్ వస్తుంది. చాలా అబండెన్స్, పేరు వస్తుంది మీకు. ఓకే. యూనివర్స్ చెప్పాలనుకుంటుంది మీకు. ఓకే.
ఎందుకంటే అక్కడ అప్రిసియేషన్ కార్డ్ వచ్చింది ఇప్పుడు దాకా. ఓకే, అండ్ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు అప్రిషియేట్ చేసుకోవట్లేదు, చాలా మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినంత మాత్రాన మీరు ఏదో ఇంపార్టెంట్ పర్సన్ అవ్వరు, మేబీ మీరు నిజంగానే అలాంటి పర్సన్ అంటే మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు ఇక్కడ. అది చేయకండి. ఓకేనా. సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు. క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి, చాలా రీడింగ్స్లో నేను చెప్పాను క్వీన్ ఆఫ్ కప్స్ అంటే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ కార్డ్స్ తీస్తాను. ఓకే, తర్వాత 10 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ సోర్డ్స్, జడ్జ్మెంట్, సన్, 2 ఆఫ్ పెంటికల్స్, డెత్ క్లారిఫై చేద్దాం. ఇక్కడ డెత్ ఎందుకు ఉందో క్లారిఫై చేద్దాం. టవర్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, ఫైవ్ ఆఫ్ కప్స్. ఓకే, ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయి. 2 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు దాకా అప్రిసియేషన్ కార్డ్ తీస్తాను కదా, సేమ్ అలాంటి కార్డే అండి ఇది కూడా. ఓకేనా, అదే మీనింగ్ వస్తుంది. ఇంకొక కార్డ్ తీసుకుంటాను నేను, లాస్ట్ కార్డ్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకేనా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వరల్డ్. ఓకే అండి, సో ఇవి అనమాట కార్డ్స్. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందంటే, ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్ అనమాట. సో యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ గురించి మీరు ఎప్పుడూ ఆలోచించుకోరు. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక లైఫ్ ఉంది, మీకు ఒక ఇండివిజువాలిటీ ఉంది అనేసి అంటే మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోరు, ఎదుట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు మీ పర్సన్ విషయంలో ఎప్పుడన్నా, ఇప్పుడు మీ పర్సన్ బర్త్డే అయిందనుకోండి, లేదంటే మీ పర్సన్ లైఫ్లో ఏదైనా స్పెషల్ మూమెంట్ ఉందనుకోండి, లైక్ బర్త్డే, యానివర్సరీ, అంటే మీ సంతోషం ఎక్కువ ఉంటుంది, ఆ పర్సన్కి అంత పట్టదు. ఓకేనా, మీరు ఎక్కువ ఆలోచిస్తారు. మీ గురించి మీరు ఆలోచించాలంటే ఫస్ట్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు, లాస్ట్కి మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటీగా పెట్టుకోండి. ఓకేనా, మీ గురించి మీరు ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తప్పులేదు. కాకపోతే మీరు ఎక్కువగా మీకు ప్రయారిటీ, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఒక బౌండరీస్ అని పెట్టుకోండి మీ లైఫ్లో. ఒకవేళ ఒక పర్సన్ మిమ్మల్ని ఆ బౌండరీస్ క్రాస్ అయ్యి, ఆ లైన్ క్రాస్ అయ్యి వచ్చి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారంటే, అప్పుడు మీకోసం మీరు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు హర్ట్ అవుతారు? మీరే హర్ట్ అవుతారు కదా. ఆ పర్సన్ బాధ పెడుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, కానీ మీకోసం మీరు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు బాధపడతారు? మీరే బాధపడతారు కదా. యూనివర్స్ మిమ్మల్ని ఇలా చూడాలనుకోవట్లేదు, ఒక బాధగా ఉండే పర్సన్ లాగా చూడాలనుకోవట్లేదు. యూనివర్స్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా చూడాలనుకుంటుంది. ఓకే, సో అది ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, హార్ట్ బ్రేక్ కార్డ్ ఎందుకు మీ లైఫ్లో ఇంత బాధ వచ్చిందంటే, ఇక్కడ చూడండి, డెత్ కార్డ్ అంటే మార్పు, టవర్, ఏస్ ఆఫ్ కప్స్. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం నేర్పిస్తుంది అంటే, ఫస్ట్ మీరు ఇంకొకటి ఏంటంటే, చాలామంది వ్యూవర్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే, అంటే ఒక లవ్ ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఏదో లవ్ కోసం ఎదురు చూస్తున్నట్టు లైఫ్లో. యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఎక్కడో లవ్ కోసం నువ్వు ఎందుకు వెతుకుతున్నావు? లవ్ నీ దగ్గరే ఉంది, నీ లోపలే ఉంది, కానీ అది నువ్వు చేసుకోవట్లేదు లవ్. ఓకేనా, నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు, నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు ఎందుకు అనేసి యూనివర్స్ అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చాలామంది ఏంటంటే, నా పర్సన్ నన్ను ప్రేమించట్లేదు, నా పర్సన్ నా లవ్ని రిజెక్ట్ చేశారు, నా పర్సన్ నన్ను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది వాళ్ళ మూర్ఖత్వం అండి. మీరు ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే, చాలా లవింగ్, కేరింగ్, చాలా హెల్పింగ్ నేచర్, చాలా మదర్లీ నేచర్, చాలా ప్రేమిస్తారు మీరు. అంటే మీరు ఏంటంటే, మీకు ఎవరైనా కొంచెం ఒక 5% ప్రేమించారనుకోండి, మీరు వాళ్ళకి 200% ప్రేమనిచ్చేస్తారు. ఓకే, అంత మీరు ఒకరిని ప్రేమించారంటే అది ఇంకా మీరు ఏమంటారు, మీరు
ప్రాణం ఇచ్చేస్తారు. లైక్ మీ మీరే మీ సైడ్ నుంచి ఏదైతే అవుతుందో మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా మీరు ప్రతి హెల్ప్ చేస్తారు మీ పర్సన్‌కి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంతమంది విషయాల్లో మనం అతిగా ప్రేమించడం, అది వాళ్ళు ఆ ప్రేమకు ఆ పర్సన్ అర్హతుడా కాదా అని చూడకుండా మనం ఇవ్వడం అనేది తప్పు. అట్లా చూడకుండా మనం ఇచ్చేసామనుకోండి ఎక్కువ ప్రేమ, అప్పుడు ఎవరు హర్ట్ అవుతారు? మీరే హర్ట్ అవుతారు. ఆ పర్సన్ అయితే బానే ఉంటాడు. అన్నీ మీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎందుకు హర్ట్ అవుతాడు? ఆబ్వియస్‌గా హర్ట్ అవ్వడు కదా! సో, ఇక్కడ డెత్ కార్డ్, టవర్ అండ్ ద ఏస్ ఆఫ్ కప్స్. ఇక్కడ యూనివర్స్ ఇక్కడ మీరు కప్పు పట్టుకొని కూర్చున్నారు. ఇక్కడ చూసినట్టయితే బాయ్స్ చూస్తున్నా, గర్ల్స్ చూస్తున్నా. మీరు కప్పు పట్టుకొని కూర్చున్నారు. అంటే ఈ క ఈ లవ్ ఉన్న కప్, ఈ ప్రేమని నాకు ఎవరిస్తారని మీరు చూస్తున్నారు. అంటే మీ పర్సన్‌కి అయ్యుండొచ్చు. అంటే ఎదురు చూస్తున్నారు. లవ్ కోసం ఎదురు చూస్తున్నారు. యూనివర్స్ ఏం నేర్పిస్తా నేర్ మీకు ఏం నేర్పించాలి అనుకుంటుందంటే, నువ్వు చేసేది తప్పు. ఇక్కడ కప్పు పట్టుకొని కూర్చున్నా ఎవరు నాకు ప్రేమనిస్తారు? నీకు నాకు ఎందుకు ఎవరు ప్రేమనివ్వట్లేదు? నాకెవరు ప్రేమనిస్తారు అని మీరు చూస్తున్నారు. ఈ కప్పుని ఇక్కడ చూస్తున్నట్టు ఒక లేడీ చాలా దీనంగా, చాలా సాడ్‌గా కప్పుని పట్టుకొని కూర్చుంది. తన ఆహ్, కళ్ళలో ఏంటి బాధ, ఒక నిస్సహాయత, లైక్ ఏం చేయాలి అన్న ఒక బాధ, ఒక కప్పు పట్టుకొని కూర్చుంది అక్కడ క్వీన్ ఆఫ్ కప్స్. కానీ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందంటే, మీరెందుకు వేరే వాళ్ళ నుంచి ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? రాంగ్ పర్సన్ నుంచి. నేను రాంగ్ పర్సన్ ఇచ్చా నీకు. నీకు లెసన్ నేర్పిస్తున్నా. బట్ నువ్వు లెసన్ నేర్చుకోవట్లేదు. నువ్వు ఒక లెసన్ నీకు నేర్పించాలనుకుంటున్నా కానీ దాని దగ్గరకు నువ్వు పోతలేవు అని యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ డెత్ కార్డ్, టవర్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. యూనివర్స్ ఏం నేర్పిస్తుంది మీకు ఇక్కడ? కప్పు ఎవరి నుంచో ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? నేనిస్తున్నా, నేను చూపిస్తున్నా నీకు లవ్. యూనివర్స్ మీతో ఉంది. ఇక్కడ చూసారా మీరు ఒక గాలి ఇక్కడ చూసారా? ఇక్కడ పైనుంచి ఆకాశం నుంచి ఒక హ్యాండ్ వస్తుంది ఇక్కడ. హ్యాండ్ వచ్చి ఇక్కడ కప్ ఉంది. యూనివర్స్ మీకేం చెప్తుందంటే, యూనివర్స్ అంటుంది నేను నీతో ఉన్నాను. మీ పర్సన్ నిన్ను హార్ట్ బ్రేక్ చేసినా, ఎవరు చేసినా నేను నీతో ఉన్నాను. యూనివర్స్ హార్ట్ బ్రేక్ చేయదు. యూనివర్స్ అర్థం చేసుకుంటుంది. యూనివర్స్‌కి అందరూ పిల్లల్లాంటి వాళ్ళే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇదిగో తీసుకో కప్పు. ఇక్కడ మీరు కప్పు మీ పర్సన్ నుంచి ఎదురు చూస్తుంది. ఇక్కడ యూనివర్స్ మీకు కప్ ఇస్తుంది. ఈ కప్పు తీసుకో. నిన్ను నువ్వు లవ్ చేసుకో. మీ పర్సన్ నుంచి ఫస్ట్ లవ్ ఎక్స్‌పెక్ట్ చేయకు. ఫస్ట్ నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకో. మీ పర్సన్ రాకపోతే నువ్వు హ్యాపీగా ఉండవా? నీ పర్సన్ లేకపోతే నీ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండదా? లేదా? అట్లా ఉండొద్దు మీరు. ఓకేనా? ఎప్పుడైనా పర్సన్ వచ్చినా రాకపోయినా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అంటే మీ పర్సన్ వచ్చినా రాకపోయినా దాన్ని స్ట్రాంగ్‌గా తీసుకునే శక్తి మీలో ఉండాలి. ఓకేనా? ఇదే దానంటారు సెల్ఫ్ లవ్ అనేసి. ఓకేనా? అందుకే ఇక్కడ యూనివర్స్ అనేది మీకు చాలా బాధలనిచ్చింది. చాలా బాధల్ని నేర్పించింది. ఇక్కడ ఈ మూమెంట్ అనేది అస్సలు ఈజీ కాదు. ఇప్పుడు ఏదైతే మీరు గో త్రూ అయ్యారో, ఏదైతే మీ లైఫ్‌లో అయిందో హార్ట్ బ్రేక్, ఆ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడం, లేదంటే ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం, మీ పర్సన్ రావడం, వెళ్ళిపోవడం, ఇదంతా ఏదైతే అవుతుందో, ఇదంతా తీసుకోవడం మీకు ఈజీ కాదు. ఇది చాలా చాలా కఠినమైన శిక్ష మీకు పడింది. శిక్ష కాదండి. ఒక లెసన్ మీకు ఏదైతే మీరు అనుభవించారో అది చాలా మిమ్మల్ని ఏమంటారు, అది మీరు భరించలేనంత పెయిన్‌ని మీరు భరించారు ఈ పర్సన్ వల్ల. ఓకేనా? కానీ యూనివర్స్ మీకు లాస్ట్ ఏం నేర్పిస్తుందంటే, ఒక లెసన్ ఏం నేర్పిస్తుందంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మీ పర్సన్ నుంచి ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయడం నేర్చుకోకండి. ఓకేనా? పర్సన్ నుంచి ఎదురు చూడడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి. మీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. ఓకే? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా హర్ట్ చేసేటప్పుడు, ఎవరైనా వచ్చి మీ పర్సన్ పదే పదే హర్ట్ చేసినప్పుడు మీకోసం మీరు స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే? మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే ఒక పర్సన్ మిమ్మల్ని ఒక బౌండరీస్ అనేవి ఉండాలండి. ఒక పర్సన్ మిమ్మల్ని పదే పదే వచ్చి చెంప మీద కొడుతుంటే మీరు ఎంతోసేపు పడతారు? ఎన్నిసార్లు పడతారు? ఒక్కసారి పడతారు, 2 సార్లు పడతారు. పదే పదే ఎందుకు పడతారు? ఇక్కడ మీకోసం ఇక్కడ మీరు ఇప్పుడు మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేదనుకో, ఒకసారి మీ పర్సన్ వచ్చి ఇట్లా కొట్టారు, మళ్ళీ వచ్చి కొడతారు, పదే పదే కొడుతున్నారు. అప్పుడు మీరు ఊరుకోవద్దు. మీకోసం మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని, అరే ఈ పర్సన్ నన్ను పదే పదే హర్ట్ చేస్తున్నాడు, నేను ఛాన్స్ ఇచ్చాను కాబట్టే కదా ఈ పర్సన్ హర్ట్ చేస్తున్నాడు. నేను ఛాన్స్ ఇవ్వకుండా నా కోసం నేను స్టాండ్ తీసుకుంటే పర్సన్ నన్ను ఎందుకు హర్ట్ చేస్తాడు? అంటే అక్కడ స్టాండ్ మీరు మీకోసం తీసుకున్నదే యూనివర్స్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. యూనివర్స్ మీ నుంచి కావాలనుకుంటుంది. ఐ హోప్ మీరు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఓకేనా? సో యూనివర్స్ ఇక్కడ ఏదైతే ఉందో యూనివర్స్ చూస్తోంది. ఇక్కడ చూడండి, యూనివర్స్ ఇక్కడ ఏంటి, ఇది మీరు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, చూస్తున్నారు. యూనివర్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, ఒక మైక్ కాదు ఇది,
దీనేమో అంటారు, నాకు తెలీదు, దాని పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్. ఇక్కడ ఏంజల్ ఉంది, యూనివర్స్ ఇస్తుంది. యూనివర్స్ అంతా చూస్తుంది మీ కోసం ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అంతా చూస్తూనే ఉంటుంది యూనివర్స్. ఏ చేసినా కానీ అది ప్లాన్ ప్రకారం ఉంటుంది. యూనివర్స్ చేస్తే అది దానికి ఒక అర్థం ఉంటుంది, ఓకేనా. సో మీరు బాధపడ్డారంటే దానికి కారణం ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలని, మీ పర్సన్తో మీరు సరిగ్గా డీల్ అవ్వాలని, మళ్ళీ ముందు మీరు హర్ట్ అవ్వద్దు మీ పర్సన్ వల్ల అనేసి యూనివర్స్ స్ట్రాంగ్ చేస్తుంది మిమ్మల్ని. ఇక్కడ చాలామందికి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందంటే మీలో ఉన్న హ్యాపీనెస్ని మీరు మర్చిపోయారు. ఎంతసేపు మా పర్సన్ మాట్లాడట్లేదు, మా పర్సన్ బ్లాక్లో పెట్టిండు, మా పర్సన్ వస్తున్నాడు పోతున్నాడు. కానీ ఇక్కడ మీరు లాజిక్ ఏం అర్థం చేసుకోవట్లేదంటే, కీ ఏం అర్థం చేసుకోవట్లేదంటే, ఇక్కడ మీ పర్సన్ లేకపోతే మీరు హ్యాపీగా, మీ పర్సన్ చూసారా, మీ పర్సన్ ఎట్లాంటి ఈగోయిస్టిక్లో ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు, మీకు మీ పర్సన్ గుర్తొస్తాడు. కానీ మీ పర్సన్ మీలాగా బాధపడతాడా, ఏడుస్తాడా? కాదు కదా. ఎందుకు ఇక్కడ మీ పర్సన్ బాధపడట్లేదు, మీరు బాధపడుతున్నారంటే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నాడు, మీరు కూడా ప్రాక్టికల్గా ఉండండి. కాకపోతే మనలోని ఎమోషన్స్, ప్రేమ అనేది పోదు. మనం ఎందుకంటే ఎమోషనల్ పీపుల్, కేరింగ్గా ఉంటాం. కానీ మనం కేరింగ్గా ఉన్నాం, ఎమోషనల్గా ఉన్నాం అన్నంత మాత్రాన వేరే వచ్చి మనం హర్ట్ చేస్తుంటే మనం ఊరుకుంటూ కూర్చోవాలి, అట్లా ఉండొద్దు, ఓకేనా. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీలో ఉన్న చైల్డ్ని బయటికి తీసుకురండి, మీలో ఉన్న హ్యాపీనెస్ని బయటికి తీసుకురండి, మీలో ఉన్న సంతోషాన్ని, మీరు సంతోషంగా ఉండడమే మర్చిపోయారు మీ లైఫ్లో. అది ఎందుకు మీరు సంతోషంగా ఉండడం మర్చిపోయారు? ఇక్కడ 3 of Cups ఎనర్జీ ఉంది. బయటికి వెళ్ళండి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీకు ఒక లైఫ్ ఉంది, మీకోసం టైం తీసుకోండి, వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి. లేదంటే మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ లేకపోతే మీరు ఒకరే వెళ్ళండి, ఓకే. మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. ఎంతసేపు మీరు మా పర్సన్ రావట్లేదు, మా పర్సన్ మాట్లాడట్లేదు, మా పర్సన్ ఇది అది అంటే బాధలోనే ఎందుకు ఉంటున్నారు? ఇక్కడ మీలో మార్పు ఎందుకు రావట్లేదు? ఎంతసేపు మా పర్సన్ వస్తలేడు, మా పర్సన్ మారతలేడు అని బాధపడడం ఆపేసి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం మొదలు పెట్టండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ మారుతాడు, కానీ మీలో ఫస్ట్ మార్పు రావాలి. ఎందుకు మాలో మార్పు రావాలి, మేము తప్పు చేసినాం అని అనుకోకండి. ఎందుకంటే మీరు టక్కున నమ్మేస్తారు, గుడ్డిగా నమ్మేస్తున్నారు, హర్ట్ అవుతున్నారు. యూనివర్స్ మీకు ఇక్కడ ఇదే లెసన్ నేర్పిస్తుంది. మీరు ఎవరైనా టక్కున నమ్మేయొద్దు, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. అక్కడ మీ పర్సన్ తప్పని తెలిసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీ పర్సన్ చాలా మిమ్మల్ని స్టక్ చేస్తారు, మీరు కూడా స్టక్ అయ్యారు. కానీ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టినా కానీ మీరు ఇంకా స్టిల్ స్టక్ అయి ఉన్నారు. కొన్ని నిజాలు మీరు చూడట్లేదు. ఇక్కడ చూస్తుంటే ఒక పర్సన్ కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది అంటారు కదా, మా పర్సన్ నేను మర్చిపోలేకపోతున్నా, మా పర్సన్ నేను వదిలేకపోతున్నా. అంటే మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మర్చిపోవడం అంటే ఒక పర్సన్ అది తేలిక కాదు, మనకు గుర్తుంటారు ఆ పర్సన్. అండి, ఇప్పుడు మీ పర్సన్ మీకు గుర్తుండకుండా ఉండరు, ఆబ్వియస్గా మీ పర్సన్ గుర్తొస్తారు, అది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది వ్యూవర్స్ ఏంటంటే నేను ఈ బాధలకించి రాలేను బయటికి. ఎందుకు రాలేరు? ఖచ్చితంగా రాగలరు. మీరు ఎందుకు అట్లా డిమోటివేట్ చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు తక్కువ ఎందుకు చేసుకుంటున్నారు? అయ్యో నేను ఈ బాధలకి వెళ్ళి రాలేను, అయ్యో నేను ఇంకా ఈ జీవితంలో నేను సంతోషంగా ఉండలేను, ఎందుకు ఉండరు? అది మీరు ఎందుకు మిమ్మల్ని మీరు మొత్తం అది ఏమంటారు బాధలోకి ఇట్లా తొక్కేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అనేది గుర్తించండి. ఇక్కడ 8 of Swords ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని మీరు కట్టేసుకున్నారు. ఇక్కడ ఈ కట్లు విప్పించుకొని మీరు బయటికి రావడానికి, ఈ కళ్ళ గంతలు తీయడానికి మీకు 1 minute పట్టదు, ఓకేనా. మీరు చాలా ఈజీగా రాగలరు. బట్ మిమ్మల్ని మీరు స్టక్ చేసుకుంటున్నారు. మీ థాట్స్ ఎలా ఉంటాయంటే మీరు మెంటల్గా స్టక్ అయిపోయారు ఏంటంటే పదే మీరు ఇదే అనుకుంటారు బ్రెయిన్లో, మా పర్సన్ వస్తలేడు నేను బాధగానే ఉంటాను, మా పర్సన్ వస్తలేడు నేను బాధగానే ఉంటాను. సో అదే చెప్పి అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు అదే బాధలో ఉంటున్నారు, ఓకే. ఇక్కడ మీరు సంతోషంగా ఉండడం మానేశారు, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం మానేశారు. మీ లైఫ్లో మీ పర్సనే లోకం అయిపోయారు, తను హర్ట్ చేస్తుంటే ఇంకా హర్ట్ అవుతూనే ఉన్నారు. కానీ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఓకేనా. సో యూనివర్స్ ఏంటంటే మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీ నుంచి మార్పు కావాలనుకుంటుంది. యూనివర్స్ మిమ్మల్ని మార్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓకేనా. ఇంకొకటి విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు ఎప్పటి వరకు అయితే బాధల నుంచి బయటికి రాకుండా అలాగే సాడ్ ఎనర్జీలో ఉంటారో అప్పటి వరకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు, హర్ట్ చేస్తూనే ఉంటారు, బాధ పెడుతూనే ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మార్చుకొని మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారో అప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కానీ మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, అప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని మిమ్మల్ని హర్ట్ చేయనివ్వరు. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారు. అప్పుడు అట్లీస్ట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకున్న అన్న హ్యాపీనెస్ మీ లైఫ్లో ఉంటుంది. అప్పుడు మీ పర్సన్ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఎంతసేపు మీ పర్సన్కి ఛాన్స్ ఇస్తున్నాను, నన్ను కొట్టు పర్లేదు నువ్వు నా పర్సన్వే అనేసి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అలుసుగా చూస్తున్నాడు. ఓకే నేను ఎన్నిసార్లు కొట్టినా మీ సహిస్తుంది అనేసి మీ పర్సన్ ఇంకా హర్ట్ చేస్తున్నాడు. ఒకవేళ ఒక్కసారి మీరు కొడుతుంటుంటే మీరు ఆపేశారు అనుకోండి, అప్పుడు మీ పర్సన్ మళ్ళీ కొడతాడా? కొట్టరు.
సో ఇక్కడ ఏంటంటే మీ మంచితనమే మీ మీ పర్సన్ బాగా లీనియన్స్గా తీసుకుంటున్నాడు. ఓకేనా. ఇక్కడ చాలామంది పాస్ట్ గురించి మర్చిపోతున్నారు. పాస్ట్లో ఏదైతే అయిపోయిందో అది మనం మార్చలేం, మనము మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళలేం. ఓకే. సో పాస్ట్ని మర్చిపోండి. మీ పర్సన్ పాస్ట్లో ఎంత ప్రేమ చూపించినా, ఏది చూపించినా అది మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారనేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, చాలా బాధగా ఉంటున్నారు, మూడ్ స్వింగ్స్ అవుతుంది, ఒకసారి మంచిగా ఉంటున్నారు, ఒకసారి సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే 10 ఆఫ్ పెంటికల్స్, ఒక లేడీ ఉంది ఇందులో, చాలా సింగిల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, తన సైడ్ అంతా మనీ ఉన్నాయి. మీకు నచ్చిన పని చేయండి, మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి, మీకు నచ్చిన హాబీ చేయండి, లేదంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఎలా ఉంచుకోగలరు. మా పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను కాదు, మిమ్మల్ని ఇంకా మీ పర్సన్ కాకుండా వేరే విషయాలు ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండండి, మీ హై వైబ్రేషన్లో ఉండండి. ఎందుకు రాడండి, మీ పర్సన్ ఖచ్చితంగా వస్తాడు. మీ వైబ్రేషన్ అనేది హైలో ఉంచుకోండి. ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీద బిలీవ్ ఉంచుకోండి. ఎప్పుడైనా మీ పర్సనే మీరే ఇస్తున్నారు, మీ పర్సన్ ఏమి ఇవ్వట్లేదంటే అక్కడ అర్థం చేసుకోండి. మీరు ఎక్కువ ఇస్తున్నారని అర్థం చేసుకోండి. మీరు ఎక్కువ ఇస్తుంటే మీ పర్సన్ ఎందుకు ఇస్తాడు? మీరు 100% ఇస్తుంటే మీ పర్సన్కి ఇక్కడ ఇంకేం మిగులుతుంది ఇవ్వడానికి? సో ఆయనకి అలుసుగానే ఉంటుంది. మీరు ఇవ్వడం ఆపేశారు అనుకో, మీ పర్సన్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఫస్ట్ 50-50 ఉంటారు ఇద్దరు కలిసినప్పుడు. తర్వాత మెల్లిమెల్లగా మీరు 70 అవుతారు, ఆయన 30 అయిపోతారు, మీరు 80 అవుతారు, ఆయన 20 అవుతాడు, మీరు 90 అవుతారు, ఆయన 10% అవుతారు, ఆయనతో మీరు 100 అవుతారు, మళ్ళీ ఆయన ఇవ్వడమే ఆపేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. అంటే మీ పర్సన్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్, ఒక పర్సన్కి మనం ఎంతవరకు లిమిట్లు ఇస్తామో అంత ఇవ్వాలి. అంతేగాని ఆ పర్సన్ మనకి ఇస్తలేడు కాబట్టి నేను ఇంకా ప్రేమను చూపిస్తాను, నేను ఇంకా ఏడుస్తాయి పర్సన్ కోసం, ఇంకా నువ్వంటే నువ్వు లేకుండా నేను ఉండలేను, అది అన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పర్సన్ని మిమ్మల్ని అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటారు, కానీ అర్థం చేసుకోరండి. ఓకేనా. తను అర్థం చేసుకుంటారన్న భ్రమలో మీరు ఉండకండి. సో ఎప్పుడైనా మీకు మీరు రెస్పెక్ట్ ఇస్తే, మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఒక పర్సన్కి మీరు హై లెవెల్లో కనిపిస్తారు. ఓకేనా. సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఒక పర్సన్ కంటే మన ఆత్మ ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఆత్మాభిమానమా ఏమో, నేను కరెక్ట్ చెప్పినాను తప్ప చెప్పినా తెలీదు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. అప్పుడే ఈ సైకిల్ ఆగుతుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు హీల్ అవుతారు, కానీ పదే మీ పర్సన్ కోసం ఎదురు చూసి మీరు సాడ్ ఎనర్జీలో పోకండి. మీ పర్సన్ వస్తాడు, ఎటు పోడు వస్తాడు, కానీ మీరు స్లో ఎనర్జీలో ఉండకండి. హీల్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఇక్కడ స్టార్ కార్డ్ ఉంది, ఇక్కడ పర్పస్ ఉందండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారంటే ఒక పర్పస్ ఉంది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, మీ పర్పస్ మీరు తెలుసుకోవాలి, మీరు స్ట్రాంగ్ అవ్వాలన్న ఒక ఇదితోనే యూనివర్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి పంపించింది. ఆ లెసన్ మీరు నేర్చుకోవట్లేదు. అందుకే పదే పర్సన్ వస్తాడు, మళ్ళీ హర్ట్ చేస్తాడు, మళ్ళీ మీరు నమ్ముతారు, మళ్ళీ హర్ట్ చేస్తాడు, మళ్ళీ మీరు నమ్ముతారు, మీకోసం స్టాండ్ తీసుకోవడం మేము మానేసిరు. సో అదే సైకిల్ రిపీట్ అవుతుంది. సో ఆ సైకిల్ ఎండ్ అవ్వాలంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి, ప్రాక్టికల్ అవ్వాలి, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీ పర్సన్తో మాట్లాడండి, నార్మల్గా ఉండండి, కానీ మిమ్మల్ని మీరు లో చేసుకునేంత హర్ట్ చేసుకోకండి, లో ఎనర్జీలో ఉండకండి. ఓకే. ఇదండి ఈరోజు రీడింగ్. ఓకేనా. సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతున్నాయో, అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా రాయండి, ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, అండ్ ఎస్ ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ స్ట్రాంగ్ అని కూడా రాయండి. సో ఇదండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నంబర్ టైటిల్లో ఉంటుంది 6000509679, అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ అండి. ఓకే. అండ్ ఎవరికైతే నచ్చుతుందో డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా. బాయ్.